అందరికీ నమస్కారం. అమృతహస్తం ఆడియో నవల 3వ ఎపిసోడు. రచన నందుల సుశీల గారు, చదువుతున్నది దేవి. ఇంక కథలోకి వెళ్తే, తాను పెద్దగా ఏడిస్తే తనను మర్నాడు తీసుకొని రాదేమోనని రాజేశ్వరి చెప్పినట్టు వినేది ఆ పిల్ల. కానీ హెడ్ మాస్టర్ చేత మరి చెప్పించుకోవడం ఇష్టం లేక పిల్లను ఇంట్లోనే ఉంచేసేది. 4 రోజులు వరుసగా తీసుకొని వెళ్ళడం వల్ల అరుంధతి ఇంట్లో ఉండనని పేచీ పెట్టేది. పసిపిల్లవాడి పనులతోనూ బాల్యంతరాలి సంరక్షణతోనూ విసిగిపోయి విశాలాక్షి అరుంధతిని దాని దారిన దాన్ని వదిలేసేది. రాజేశ్వరి ఇంటికి వచ్చేసరికి మురికి ఓడుతూ చింపిరి జుట్టుతో పిల్ల మన్నులో ఆడుతూ ఎక్కడో పడి నిద్రపోతూ కనపడేది. రమణ 1-2 సార్లు విసుక్కున్నాడు. ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లను అంత యాబ్రాసిగా ఉంచుతారేమిటి? రాజేశ్వరి చాలా ఆలోచించి కూతురి కోసం ప్రత్యేకించి ఒక పిల్లను ఏర్పాటు చేస్తే మంచిదేమో అని అనిపించింది. రాజేశ్వరి నిర్ణయం పూర్తిగా పెదవి దాటక ముందే అందరూ దానిని వ్యతిరేకించారు. రమణ తీవ్రంగా అన్నాడు, రాజ్యం, నీకేమైందా? మతిపోయిందా? ఓ 15-20 జీతం ఇచ్చి అన్నం పెట్టందే ఓ పనిపిల్ల రాదు. ఇంట్లో అమ్మ జానకి ఇద్దరూ కలిసి నీ పిల్లని చూడలేరా? విశాలాక్షి కూడా అదే అంది. నా చేతనైనంత వరకు చేస్తూనే ఉన్నాను. కాలొచ్చిన పిల్ల కూర్చుంటుందా ఏమిటి? పని పిల్లను పెడితే మాత్రం దాని మాట వినవద్దు. జానకి కొంచెం చిన్నబుచ్చుకుంది. ఇన్నాళ్ళు నా పిల్లలాగా అరుంధతిని చూశాను. ఇప్పుడు ఈ పసిపిల్లాడి విసుగు వల్ల నాకు కుదరడం లేదు. దానికోసం మేమేం లేమా? రాజేశ్వరి మరి మాట్లాడలేదు. ఆంధ్రదేశాన్ని అసంతృప్తి, నిరాశ, వేదన పేటగా అలముకున్న కాలమది. ఒకవైపు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. మరోవైపు 4 రోజులు పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర సిద్ధికై ఆమరణ నిరాహార దీక్ష వహించారు. పెన్నం మీద పడ్డ ఆవగింజలాగా ప్రతి తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది, జ్యోతిలాగా అవుతోంది. దినదినానికి తెలుగు గుండెల్లో ఆవేదన జ్వలిస్తున్న మహా అగ్నిలాగా పాకిపోతోంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడనున్న భాషా ప్రయుక్త రాష్ట్రం గురించి నాయకులు మంతనాలు జరుపుతున్నారు. దేశమంతా అట్టుడికినట్టు ఉడికిపోతోంది. ఇంకా పండిత నెహ్రూ వంటి నాయకులు సమాలోచనలు పూర్తి కానేలేదు. పొట్టి శ్రీరాములు గారి పరిస్థితి విషమించింది అనే వార్త తెలుగుదేశాన్ని దావానాలలాగా చుట్టుముట్టేసింది. ఎక్కడ రైళ్లు అక్కడ ఆపేశారు. బస్సులను తగలబెట్టేస్తున్నారు. రైళ్లు వ్యాగన్లను లూటీ చేస్తున్నారు. అరాచకం విలయ తాండవం చేస్తోంది. ఆ రోజుల్లో కరుణాకరం నుంచి ఒక జాబు వచ్చింది రమణకు. తన మీద కేసులన్నీ ఉపసంహరించుకొని తన ఉద్యోగం తనకు వచ్చిందని, 2వ ప్రసవం కష్టమై సుగుణ చనిపోయిందని, వీలైనంత తొందరలో రాజేశ్వర్ని తన వద్దకు తీసుకొచ్చి దింపమని రాశాడు. ఆ ఉత్తరం చదివి నిప్పులు కక్కింది రాజేశ్వరి. ఇదేం బొమ్మలాట్లా ఉందా అతనికి? కొన్నాళ్ళు బతికిందో లేదో పట్టించుకోవడం మానేస్తాడు. ఏదో ఓ దారిన బ్రతుకును సాఫీగా సాగిస్తుంటే నేనున్నానంటూ ఉత్తరం రాయడం, ఆ మనిషి మొహం నేను చూడను. విశాలాక్షి నెత్తి నోరు కొట్టుకుంది. అవేం మాటలే తల్లి, అతను నీ మెళ్ళో తాళి కట్టాడు. అతను ఆదరిస్తానన్నప్పుడు లక్షణంగా కాపురం చేసుకోవాలి కానీ అవే మాటలే తల్లి. రమణ అన్నాడు తల్లితో. నిలకడ లేని మనిషి అమ్మ అతను. ఇప్పుడు ఏదో ఎవరికో బరువు కాకుండా దాని బ్రతుకు అది బ్రతుకుతోంది. మళ్ళా ఇదంతా వదులుకుని అతన్ని నమ్ముకోవడం అవివేకమమ్మ. విశాలాక్షి మండిపడింది. ఆడపిల్ల సంపాదన మనకెందుకురా? ఏదో అతను చేరదీయలేదని కాలక్షేపం చేస్తోంది. కానీ వయసులో ఉన్న పిల్ల కాపురం గడ్డలు లేకుండా దాన్ని కర్మేమిటి? జానకి కూడా అత్తగారిని సమర్థించింది. అన్నయ్య గారు మారి ఉంటారు. రాజ్యాన్ని కాపురానికి పంపడం మన విధి. రమణ వాదించి అలసిపోయాడు. చివరికి అన్నాడు, దేశమంతా అతలాకుతలమైంది. ముందు రైళ్లు నడవాలి కదా, తర్వాత నెమ్మదిగా ఆలోచిద్దాం. రాజేశ్వరి ఆ రోజు పక్క మీద ఒరిగింది కానీ నిద్ర కంటి మీదకి రాలేదు. గట్టిగా 23 ఏళ్ళు లేవు తనకి. జీవితమంతా యోగినిలా గడపగలదా? రాత్రి అయ్యేసరికి అన్నయ్య వదిన గది తలుపులు వేసుకుంటూ ఉంటే తనలో ఎంత అలజడి కలుగుతుంది? పెళ్ళైన 15-16 సంవత్సరాల్లో ఊహ తెలియని వయసు కనుక నిజమైన వాంఛ పరిజ్ఞానం తనకి లేదు. ఇప్పుడు అణువణువు తోడు కోసం తప్పించిపోతోంది. తనకు కోరికలున్నాయి. సాంప్రదాయకమైన కట్టుబాట్లతో తనను తాను నిగ్రహించుకుంటూ రోజులు గడుపుతోంది. కానీ కరుణాకరంతో జీవితం అంటే
తనకు విపరీతమైన పెలపరంగా ఉంది. కానీ రాజేశ్వరి అంతకంటే ఆలోచించడానికి భయపడుతోంది. కోరికలు పరవళ్ళు తొక్కే వయసు, యవ్వనం చేసే అలజడి తట్టుకోలేకపోతోంది. భర్త అంటే పరమ అసహ్యం. అస్పష్టమైన భావాలు ఎన్నో సుళ్ళు తిరుగుతున్నాయి. కానీ అంతలోనే తనను చూసి తానే భయపడుతోంది. గుండెల మీద మంగళసూత్రాలు అమిత భారంగా అనిపిస్తున్నాయి. అరకాసు బంగారం పూర్తిగా లేని ఆ సూత్రాలు తన జీవితాన్నంతా శాసిస్తున్నాయి. మెడలో నుంచి ఆ బరువును తీసి పడేయాలనే తీవ్రమైన కోరిక కలిగింది. వాటిని చేతుల్లోకి తీసుకుంది. అంతలో తనను తాను సంభాళించుకొని పదిలంగా పమటలో జాగ్రత్త పరుచుకుంది. అలసటతో వేసారిపోయిన ఆమె మస్తిష్కం నెమ్మదిగా సుషుప్తిలోకి జారిపోయింది. అమరజీవి నిర్యాణం చెందాడు. ఆంధ్రుల ఆగ్రహం చెలియల కట్టు దాటింది. రైలు పట్టాలు పీకడంతో మొదలయ్యే ఏ ఆందోళనకైనా ప్రజా జీవితం తల్లడిల్లిపోతుంది. అదే సమయంలో వర్తకులు కృత్రిమ కొరతలను సృష్టించారు. చిట్ట చివరకు తెలుగు రాష్ట్రం సాధించామని తెలుగు ప్రజలంతా పండగ చేసుకున్నారు. రాజేశ్వరికి ఆ నెలలోనే పర్మనెంట్ అయినట్టు కాగితం వచ్చింది. ఆ రోజు సహాధ్యాయులంతా పార్టీ ఇమ్మంటే ఇచ్చి ఇంటికి రావడంలో ఆలస్యమైంది. కనుచీకటి పడుతుంటే తొందరగా ఇల్లు చేరింది. ముందు గదిలో రమణ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. రాజేశ్వరి తలదించుకొని వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది. వంటిట్లో తల్లి ఏదో పిండి వంట చేస్తూ హడావడి పడిపోతోంది. అరుంధతిని కడిగిన ముచ్చంలా ముస్తాబు చేస్తోంది జానకి. రాజేశ్వరి ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది, ఏమిటమ్మా ఈ హడావిడి అంతా? విశాలాక్షి పొగలో సతమతమైపోతూ తలెత్తి అంది, అన్నయ్యతో మాట్లాడుతున్నది ఎవరో చూడలేదా? ఎవరేమిటి? ముందు గదిలో కూర్చుని ఉన్నాడు, చూడలేదు? కరుణాకరం వచ్చాడు. రాజేశ్వరికి తను నించున్న నేల కదులుతున్నట్లు అనిపించింది. ఆమె సందిగ్ధంలో ఆమెకు అర్థం కాంది ఒకటే విషయం, అతను ఎక్కడి నుండి ఊడిపడ్డాడు? సరే, కానీ ఏమి జరగనట్టు ఈ అల్లుడు మర్యాదలేమిటి? రకరకాల ఒడిదుడుకుల్లో ఏదో దారి కనపడింది తనకు. ప్రశాంతంగా గడిచిపోయే తన జీవితంలో తిరిగి ఈ తుఫానేమిటి? రాజేశ్వరి మనసు లావాలాగా కుతకుతలాడసాగింది. ఇదివరలో అసహాయత వల్ల కానీ, పరాధీన మనస్తత్వం వల్ల కానీ, సాంప్రదాయం రంగరించి పోసిన భావాల వల్ల కానీ భర్తను కాదనే సాహసం చేయలేకపోయింది. ఈరోజు ఇతన్ని నమ్ముకొని జీవితాన్ని ఇతని చేతుల్లో పెట్టినా తన పట్ల అతనికి బాధ్యత వస్తుందా? ఏదో విధంగా జీవితం గడిచిపోతుంటే ఇతని రాకేమిటి? దిగులుగా కూర్చున్న రాజేశ్వరి రమణ పిలుపుకి లేచి వెళ్ళింది. కరుణాకరం తలెత్తి చూశాడు. రాజేశ్వరి చూపులు దించుకుంది. రమణ నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజేశ్వరి వెళ్ళి రమణ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. కరుణాకరం పొడిగా అన్నాడు, బాగున్నావా? రాజేశ్వరికి ఒక్కసారి విర్రగబడి నవ్వాలి అని అనిపించింది. 7 నెలల గర్భిణిగా ఉండగా భర్త తనను వదిలిపెట్టేశాడు. ఈరోజు పిల్లకు 6 ఏళ్ళు వచ్చాయి. ఎన్నో శ్రమలకు ఓర్చుకొని ఆర్థికంగా స్వతంత్రురాలైంది. నిజమే, తాను అతని దగ్గర కంటే చాలా బాగా ఉంది. అప్పటి తన ఆలోచనలు భర్త పరిధిని దాటిపోలేకపోయేది. ఎన్నో విధాలైన మానసిక ఒత్తిడులతో తాను తన ఆలోచనలకు పదును పెట్టుకుంది. నిజానికి భర్త చూపేది తన బాహ్య స్వరూపాన్ని కానీ మానసికంగా తను చాలా మారింది. కరుణాకరం అంటే తనకు భయం కానీ, భక్తి కానీ, అనురాగం కానీ ఏమీ తనలో లేవు. రాజేశ్వరి మౌనాన్ని చూసి ఇంకా మరి మాట్లాడలేదు కరుణాకరం. రాజేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది. విశాలాక్షి నెమ్మదిగా ఉంది. ఏమని మాట్లాడాడే? రాజేశ్వరి తీవ్రంగా తల్లిని చూసి అంది, ఇన్నాళ్లకు ప్రత్యక్షం అయ్యాడని కాళ్ళ మీద పడమంటావా? లేనిపోని తద్దినంలాగా వచ్చాడు. విశాలాక్షి నిర్ఘాంతపడి బుగ్గలు నొక్కుకుంది. అయ్యో అవేం మాటలే తల్లి. ఏదో ఇన్నాళ్లకు దేవుడు కరుణించి నీకో దారి చూపించాడు అనుకుంటే ఈ పిదపకాలం బుద్ధులేమిటే? రాజేశ్వరికి విపరీతమైన కోపం వచ్చింది. ఏమీ చెయ్యలేని అసక్తతో అలమటించిపోతోంది. రాత్రి భోజనాలు అయ్యాక జానకి వచ్చి నెమ్మదిగా అంది, అరుంధతిని నేను దగ్గర పడుకోబెట్టుకుంటాను, నువ్వు ఆ గదిలో పడుకో. దెబ్బతిన్న లేడీలాగా చూసింది రాజేశ్వరి. తల్లి, అన్నగారు, వదిన అందరూ కలిసి తననొక వ్యభిచారిగా మారుస్తున్నారు. ఏ కోసాన అతనంటే తనలో ఏ విధమైన భావం లేదు. పైగా పైకి చెప్పలేనంత ద్వేషంగా ఉంది. కానీ ఏమీ చేయలేని అసక్తతో బలి పశువులాగా గదిలోకి అడుగుపెట్టింది.
5-6 ఏళ్లుగా తను పడిన వ్యధను గురించి ఒక చల్లటి మాటను అతను పలికిన పసిపిల్లను తండ్రి ప్రేమకు వంచితురాలిగా చేసినందుకు పశ్చాత్తాపం కాని కరుణాకరం ఏ కొంచెం చూపించినా రాజేశ్వరి భర్తను క్షమించి ఉండేదేమో. సమస్త వ్యధలను తనలోనే అణిచివేసుకుంది. అదరాబదరా స్కూల్కి ఇంటికి పరుగులు తీస్తూ విధి నిర్వహణలో రాజేశ్వరి చాలా కృషించిపోయింది. ఆ శరీరాన్ని కరుణాకరం ఆత్రంగా తనలో పొదువుకున్నాడు. రాజేశ్వరికి ఆ క్షణంలో జగుప్సతో చచ్చిపోతే బావుండు అని అనిపించింది. తెల్లవారుతుంటే రాజేశ్వరి వచ్చి పెరట్లో కూర్చుంది. దగ్గరలో నూతిగట్టు దగ్గర కూర్చుని తల్లి గిన్నెలు కడుక్కుంటోంది. రాజేశ్వరిని చూసి కంగారు పడింది. లావాను వెరజిన్మే అగ్ని పర్వతంలాగా ఉంది రాజేశ్వరి. పెను తుఫాను వీస్తున్నా ఎగసిపడుతున్న కెరటాలతో ఉన్న సముద్రంలా ఉంది రాజేశ్వరి. అమ్మా, ఇన్నాళ్ళు నీ మొహం చూసి అన్నీ సహించాను. నాకు భర్త అని పేరు పెట్టిన ఆ వంచకుడిని నేనింక సహించలేను. ఈ రాత్రి తెలుసుకున్నాను. అతను తాకిన ఈ శరీరాన్ని పెట్రోల్ పోసుకుని అంటించుకోవాలనుంది. రాజేశ్వరి అరుపులకి రమణ, జానకి, కరుణాకరం బయటకొచ్చారు. రాజేశ్వరి ఆడపులిలాగా కరుణాకరం మీద విడుచుకుపడింది. దిక్కుమాలిన భారతదేశంలో పుట్టాను కనుక ఇన్నాళ్ళు నీ అత్యాచారాల్ని సహించాను. నువ్వు నీచుడివి. ఇదిగో ఈ తాళి, ఇది నువ్వు కట్టావు. ఓ అరకాసు బంగారం లేని ఈ బంగారు ముక్క నా మీద నీకు అన్ని అధికారాలు ఇస్తోంది. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వకుండా ఇప్పుడు తీసుకొని వెళ్తావు. మళ్ళీ ఇంకొక ఆడ దొరికితే నన్ను గెంటేయడం, ముసలితనంలో కన్ను కాళ్ళు పడిపోతే మళ్ళీ వచ్చి నన్ను చాకరీకి పిలుస్తావు. ఈ దిక్కుమాలిన తాళి కట్టావు కనుక నేను నీతో నోరు మూసుకొని రావాలి. ఆయాసంతో ఆగిపోయింది. రమణ నిర్ఘాంతపడి అన్నాడు. రాజీ, అన్నయ్య భయపడకు. నాకేం మతి చెల్లించలేదు. అసలు మతి ఇప్పుడే వచ్చింది. రాత్రి ఇతనితో గడిపిన నేను అపవిత్రం అయ్యాను అన్నయ్య. మరోసారి ఈ విధంగా జరగడానికి వీల్లేదు. చటుక్కున తాళి తీసి తెంపేసి విసురుగా కరుణాకరం కాళ్ళ దగ్గర పడేసింది. అదుగో నీ తాళి పట్టుకెళ్ళి ఇంకో అభం శుభం తెలియని పిల్లకు కట్టుకో. కావాలంటే లీగల్గా డైవోర్స్ ఇమ్మన్నా ఇస్తాను. ఇంకా నా బ్రతుకులోకి అడుగు పెట్టకు. రాజేశ్వరి విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఊహించని ఈ పరిణామంతో అందరూ శిలల్లాగా అయిపోయారు. తర్వాత విశాలాక్షి ఏడుపు కానీ రమణ వేడుకోలు కానీ కరుణాకరాన్ని ఆపలేదు. దెబ్బతిన్న బెబ్బుల్లాగా రాజేశ్వరిని అన్ని రకాల దుర్భాషలాడి కరుణాకరం వెళ్ళిపోయాడు. రాజేశ్వరి ఏమీ జరగనట్టు ప్రశాంతంగా స్కూల్ టైంకి తయారై వెళ్ళిపోయింది. తర్వాత ఇంట్లో అన్ని దుమారాలకి రాజేశ్వరి తట్టుకొని నిలిచింది. విశాలాక్షి రోజుకొకసారి కూతుర్ని తిట్టుకొని తనను తాను తిట్టుకునేది. చదువు చెప్పించకురా అంటే విన్నాడు కాదు. ఇప్పుడు అఘోరిస్తున్నాం. సంసారాలన్న తర్వాత ఒడిదుడుకులు వస్తాయి. అతనికే మగ మహారాజు. కో అంటే 1,000,000 మంది పిల్లల్నిస్తారు. ఏదో తనకి తాను వచ్చాడు. తల్లిని పిల్లను తీసుకెళ్తాను అన్నాడు. 4 రాళ్ళు సంపాదిస్తున్నానని కండ కావరం. లేకపోతే కుక్కలా వెళ్ళి ఉండేది. బ్రతుకంతా మోడులా గడుపుతోంది కాబోలు. ఇంతకీ ఇవన్నీ చూడ్డానికి నాకు ఆ దేవుడు ఆయుధ్యాయం ఇచ్చాడు. రోజులో ఏదో విధంగా రాజేశ్వరిని సతాయించి ఆవిడ పెద్ద ఏడుపుతో రోజు ముగించేది. జానకి కూడా రాజేశ్వరి ప్రవర్తన నచ్చలేదు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను పట్టుకొని అంతంత మాటలని రాజేశ్వరి కాపురంలో నీళ్లు పోసుకుంటుందని అనుకోలేదు. ఇంకా ఎప్పటికీ రాజేశ్వరి బాధ్యత తమదేనా అనే కొత్త శంక ఆమెలో చోటు చేసుకుంది. అతనే వదిలేస్తే అది వేరే విషయం. తమ ధర్మంగా ఆమెను ఆదుకోవచ్చు. కానీ కాపురం కుదుట పడేలా ఉంటే చేజేతులారా రాజేశ్వరి పాడు చేసుకుంది. జానకి కూడా అందరిలాగా కొన్ని ఆశలు ఉన్నాయి. భర్త, తను, తమ సంతానం నిశ్చింతగా గడపాలనే కోరిక ఉంది. కానీ అస్తవ్యస్తమైన రాజేశ్వరి జీవితంలో ఆమె కోరికలు ఆమెలోనే అణిగిపోయాయి. రమణకు కూడా సుమారుగా అవే ఆలోచనలు. ఎప్పటికైనా చెల్లెల సంసారం కుదిరిపడితే తాను నిర్విచారంగా ఉండొచ్చు అని అనుకున్నాడు. అదీగాక చెట్టంత మనిషిని భర్తను పట్టుకుని అంతంత శూలాల వంటి మాటలు చెల్లెళ్ళు అనగలదని కల్లో కూడా ఊహించలేదు. ఒక విధంగా రాజేశ్వరిని చూస్తే భయం కూడా అనిపిస్తోంది అతనికి. ఇంతటి విప్లవాత్మకంగా చెల్లెలి ఆలోచనలు పదులు తేలుతాయని కూడా అతను ఊహకే అందలేదు. రాజేశ్వరి ఆలోచన సరళి
భార్య మీద కూడా ఆ ప్రభావం చూపదు కదా అని లోపల మదనపడసాగాడు. ఒక రకమైన నిశ్శబ్ద వాతావరణం ఇంట్లో ప్రవేశించింది. రాజేశ్వరి వస్తూ ఉంటే మాటలు ఆపేసేవారు. తల్లి వడ్డించడం మానేసింది. తనకి తానే ఏదో కాస్త పెట్టుకొని తినేది. రాజేశ్వరికి ఒక్కదానికోసం సాయంత్రం కొంచెం ఏ ఉప్మానో కలియబెట్టేది విశాలక్ష్మి. పొద్దుట అదరా బదరా తిని వెళ్తే సాయంత్రం వరకు అట్లాగే ఉండిపోయేది. రాత్రి భోజనాల వరకు ఆగలేకపోయేది. విశాలాక్షి కూతురు కోసం ప్రత్యేకంగా ఫలహారాలు చేయడమే మానేసింది. సాధారణంగా జీతం రాగానే లెక్కగట్టి పైసలతో సహా అన్నగారి చేతికిచ్చేది రాజేశ్వరి. బస్సు డబ్బులు ప్రతిరోజు తల్లి దగ్గర తీసుకునేది. ఆ నెల ఓ 10 రూపాయలు ఉంచుకొని మిగిలిన జీతం రమణ చేతికిచ్చింది. మధ్యాహ్నం కాఫీ కోసం ఆ డబ్బులు తీసుకోవడం ఇంట్లో మరో దుమారం లేపింది. జానకి పైకే రుసరుసలాడసాగింది. జీతం ఆవిడ వెనకేసుకుంటే చాకరీ మాకా అనేది. సాయంత్రం ఒక్కదానికి టిఫిన్ చేయలేక బద్దకిస్తే ఈ విధంగా కసి తీర్చుకుంటోంది. ఎంతకీ నా కర్మ తల్లి గొణుక్కునేది. క్రమంగా పిల్లలిద్దరి తిండి విషయంలోనూ వ్యత్యాసం జానకి చూపించేది. విశ్వానికి 3 పూటలు పాలు ఇచ్చేది. అరుంధతికి ఇచ్చే ఒక్క పూట పాలు నీళ్లలా ఇవ్వడం ఎన్నోసార్లు రాజేశ్వరి చూసింది. పైకి అల్లరి చేయడం సభ్యత కాదు. కష్టమైన నిష్ఠూరమైన ఇన్ని రోజులు తనను కంటికి రెప్పలా చూసుకున్నారు. కుటుంబం పస్తులు పడుకునే పరిస్థితిలో కూడా తనకు చదువు చెప్పించారు. ఆ కృతజ్ఞత రాజేశ్వరి అణువణువులో ఉంది. కానీ కృతజ్ఞత వేరు, దైనందిన జీవితంలో ప్రతి విషయానికి తలవంచడం వేరు. పొద్దున్న లేచినప్పటి నుంచి అందరితోనూ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూ రోజు గడపాలంటే అంత సులువుగా లేదు రాజేశ్వరికి. రాజేశ్వరి సమస్యను కాలమే తీర్చింది. రాజేశ్వరిని తాత్కాలికంగా గాజువాక స్కూల్లో వేస్తున్నామని ఉత్తర్వు వచ్చింది. రమణ ఉండే ఇంటికి రాజేశ్వర్ స్కూల్కి చాలా దూరం ఉంది. అందువల్ల రాజేశ్వర్ స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుని ఉంటే మంచిదనే నిర్ణయానికి వచ్చారు అందరూ. రాజేశ్వరికి సంతోషంతో కొండెక్కినట్లయింది. విశాలాక్షి ముందు విసుక్కున్నా చూస్తూ కూతుర్ని ఒంటరిగా వదలలేకపోయింది. తల్లితో పసిదాంతో స్కూల్ దగ్గరలో ఉన్న చిన్న వాటా తీసుకొని కాపురం పెట్టింది రాజేశ్వరి. సాయంత్రం ఇంటికొచ్చి ట్యూషన్ చెప్పేది. కాస్త శుభ్రమైన తిండి తిని మానసికమైన అలజడులు లేకపోయేసరికి రాజేశ్వరికి కాస్త నిగారింపు వచ్చింది. ఆ సంవత్సరం అరుంధతి స్కూల్లో వేసింది. విశాలాక్షికి తీరుబడి ఎక్కువగానే ఉండేది. ఆవిడకి చాకరీ తగ్గి ప్రాణం కాస్త తెరిపిగా ఉంది. ఆదివారాలు డాబా గార్డెన్స్లో ఉన్న రమణ ఇంటి దగ్గరికి గడిపేవారు. ఓ వారం జానకి రమణ పిల్లవాడిని తీసుకొని వచ్చేవారు. రాజేశ్వరి విడిగా ఉన్న ఏర్పాట్లు మొత్తం అందరికీ బాగున్నట్లు అనిపించింది. వేసవికాలం అయ్యాక రాజేశ్వరిని ఎల్లమ్మ తోట దగ్గర ఉన్న పాత స్కూల్కి వేశారు. అయినా రాజేశ్వరి రమణతో కలిసి ఉండాలని అనుకోలేదు. మొదట్లో రమణ కొంచెం చిన్నబుచ్చుకున్న చెల్లెలి సూచన అతనికే నచ్చింది. ఎన్నాళ్ళని మా భారం మోస్తామన్నయ్య, ఏదైనా అవసరం ఉంటే నువ్వేం నాకు దిక్కు, అమ్మ నా దగ్గర ఉంటుంది. మీకు ఎప్పుడైనా చెయ్యి ఆసరా కావాలంటే అమ్మ వస్తూ ఉంటుంది. సరదాగా ఒకళ్ళిళ్లకు మరొకళ్ళు వస్తూ వెళ్తూ ఉండవచ్చు అంటూ రమణ మనసు నొప్పించకుండా చాలాసేపు చెప్పింది రాజేశ్వరి. తర్వాత రమణ స్వయంగా ప్రకాశరావు పేట దగ్గరలో ఓ చిన్న వాటా చూసి రాజేశ్వరిని ప్రవేశపెట్టాడు. ఒడిదుడుకుల్లోంచి రాజేశ్వరి జీవిత నామ కాస్త ప్రశాంతంగా పయనించడం మొదలుపెట్టింది. క్రమంగా ఇంటర్మీడియట్ ప్రైవేట్గా కట్టాలని ఆలోచన వచ్చింది. టర్నర్ సత్రం దగ్గర ఒక ట్యూటోరియల్ కాలేజీ ఉంది. పిల్ల కాస్త ఎదగడం వల్ల ఇంట్లో చికాకులు లేవు. వచ్చే జీతం బాగానే సరిపోయేది. స్కూల్ నుంచి తిన్నగా ట్యూటోరియల్ కాలేజీకి వెళ్ళి వచ్చేది. చాలా కష్టపడవలసి వచ్చేది. ఇంట్లో పని బాధ్యత అంతా తల్లి తీసుకునేది. అయినా ఉద్యోగం చేస్తూ చదవడంలో చాలా శ్రమ అనిపించేది. రమణ కూడా 4 అమ్మాయిల వద్ద తిరిగి నోట్సులు అవి తెచ్చి ఇచ్చేవాడు. ఫిబ్రవరి నెలలో స్కూల్లో ఇన్స్పెక్షన్, ట్యూటోరియల్ కాలేజీలో టెస్టులు, వీటితో అతలాకుతలం అయిపోయేది. మొత్తానికి మార్చి పరీక్షలు అయ్యాయి అనిపించింది. రిజల్ట్స్ వచ్చాక కొంచెం నిరుత్సాహపడింది. లాంగ్వేజెస్ పాస్ అయి గ్రూప్ పోయింది. రమణ మాత్రం చెల్లెల్ని చాలా ప్రోత్సహించాడు. లాంగ్వేజెస్ అయిపోవడమే అదృష్టం, పర్వాలేదు, సెప్టెంబర్కి గ్రూప్ కట్టుకోవచ్చు అనేవాడు. మొత్తం మీద అన్నగారి ప్రోత్సాహంతో రాజేశ్వరికి టానిక్ లాగా పనిచేసింది. సెప్టెంబర్ గ్రూప్ పాస్ అయింది. విశాలాక్షి విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు పోసింది.
కనకమహాలక్ష్మి అమ్మకి కుంకుమ పూజ చేయించింది. రమణ అస్తమాను అనేవాడు, బియ్యకి కూట కట్టవే రాజ్యం, బీడి అయితే రాజాలాగా బ్రతకొచ్చు. రాజేశ్వరి కన్నులు చెమర్చాయి. ఎంత అప్పుడప్పుడు తనని విమర్శించినా తన ఉన్నతి పట్ల ఎంతటి ఆకాంక్ష ఉంది అని అనుకునేది. ఆ సంవత్సరం ఇంకేమీ తలపెట్టలేదు రాజేశ్వరి. అరుంధతి 3వ క్లాసు చదువుకుంటోంది. దానికి కొద్దో గొప్ప పుస్తకాలకి డబ్బు ఖర్చు అవుతోంది. కొంచెం డబ్బు సర్దుబాటు చూసుకుని ట్యుటోరియల్ కాలేజీలో చేరాలి అని అనుకుంది. రమణకి సంసారం పెరిగింది. విశ్వానికి 4వ ఏడు వచ్చాక జానకి మరో అబ్బాయి పుట్టాడు. ఈ పసివాడికి ఎప్పుడూ ఏవో చికాకులే. డాక్టర్ బిల్లులకే ఎక్కడలేని డబ్బు అయిపోయేది. దానితో చెల్లెలకి ఏ విధమైన సహాయం అతను చేయలేకపోయాడు. చివరికి రాజేశ్వరి ట్యుటోరియల్ కాలేజీ వాళ్లతో ఓ ఒప్పందానికి వచ్చింది. పొద్దుట 6 గంటల నుంచి 7 గంటల వరకు చిన్న క్లాసులకు ఆ ట్యుటోరియల్ కాలేజీలో ఉచితంగా పాఠాలు చెప్పేది. 8 గంటల కల్లా స్కూల్కి వెళ్ళిపోయేది. సాయంత్రం కాలేజీ వాళ్ళు బ్యాచులతో కలిసి పాఠాలు వినేది. అందుకు రాజేశ్వరి ఏ ఫీజు ఇచ్చేది కాదు. శ్రమ అయినా తన చేతి డబ్బు ఖర్చు కాకుండా కోర్సు అవుతున్నందుకు ఎంతో సంతోషించేది రాజేశ్వరి. రమణ చెల్లెలి పరిశ్రమకు కదిలిపోయేవాడు. తన ఆఫీస్లోనే పనిచేస్తూ ప్రైవేట్గా చదువుకుంటున్న వంశీమోహన్ను చెల్లెలికి నోట్సుల విషయంలో సహాయం చేయమని అడిగాడు. రాజేశ్వరికి అదంతా ఒక వ్రత దీక్షలా అనిపించేది, కానీ శ్రమగా అనిపించేదే కాదు. కాలేజీ పిల్లలతో సమానంగా ఉత్సాహంగా చలాకీగా అన్ని చర్చల్లోనూ పాల్గొనేది. 26 ఏళ్ళు ఉన్నట్లు అనిపించేదే కాదు. అణువణున చైతన్యంతో నిండిపోయిన రాజేశ్వరిని చాలామంది అవివాహితగానే అనుకునేవారు. వంశీమోహన్కి రాజేశ్వరి జీవితాన్ని వివరంగా చెప్పాడు రమణ. వంశీమోహన్కి ఆమె అంటే ఒక విధమైన జాలి కూడా ఉండేది. విశాలాక్షి కూడా అతన్ని వాత్సల్యంతోనే చూసేది. అరమరికలు లేకుండా బయట పనులు చేసి పెడుతూ అరుంధతిని కాస్త షికారికి తిప్పుకొస్తూ రాజేశ్వరికి చదువులో సహాయం చేసే వంశీమోహన్ అంటే అందరికీ ఇష్టంగా ఉండేది. అటువంటి ప్రశాంత సమయంలోనే రాజేశ్వరి మొత్తానికి BA పాస్ అయిపోయింది. రిజల్ట్స్ పడ్డ రోజున విశాలాక్షి అరుంధతిని తీసుకుని రమణ ఇంటికి వెళ్ళింది. వంశీమోహన్ యూనివర్సిటీలో రిజల్ట్స్ చూసి వచ్చి అదరాబదరాగా రాజేశ్వరి ఇంటికి వచ్చాడు. రాజేశ్వరి పిండి రుబ్బుతూ వంశీమోహన్ కేక విని అట్లాగే బయటకు వచ్చింది. వంశీమోహన్ వార్త చెప్పగానే విపరీతమైన సంతోషంతో ఒక్క అడుగు ముందుకేసింది. ఇద్దరిలో ఎవరు ఎవరిని దగ్గరకు తీసుకున్నారో తెలియదు. వంశీమోహన్ రాజేశ్వరిని గుండెలకు హత్తుకొని బుగ్గల మీద చుంబిస్తూ అన్నాడు, నువ్వు పాస్ అయ్యావు రాజ్యం. రాజేశ్వరికి గుండెలు పట్టలేని ఆ సంతోషం ఎవరితోనో వెంటనే పంచుకోవాలి అని అనిపించింది. లేకపోతే మతి పోయేలా ఉంది. ఎదుట ఉన్న వంశీమోహన్ మెడకు పెనవేసుకుపోతూ అంది, అవును, నేను పాస్ అయ్యాను. ఇది మరొక విజయం. కాసేపటికి ఇద్దరు తెప్పరిల్లారు. జుట్టుకు అంటుకున్న మినప్పిండిని శుభ్రంగా తుడుచుకొని కుర్చీలో కూర్చున్నాడు వంశీమోహన్. రాజేశ్వరి లోపలికి వెళ్ళి చేతులు కడుక్కొని వంటింటి గోడను ఆనుకొని నుంచుని ఉండిపోయింది. రక్తం శరీరంలో నాళాలను బద్దలు కొట్టుకొని బయటకు వస్తోందా అన్నంత వేగంగా ప్రవహిస్తోంది. వంశీమోహన్ పట్ల తను ఇంత గాఢమైన వాంఛ ఉందా? కూర్చొని మోకాళ్ళ మీద తల అంచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. వంశీమోహన్ వంటింటి దగ్గరగా వచ్చి అన్నాడు, అనాలోచితంగా జరిగిన సంఘటనకు నేనేమీ బాధపడడం లేదు. ఎప్పుడో ఏదో క్షణంలో మనం బయటపడేవాళ్ళం. అది ఈ క్షణంలో జరిగింది. నాకు కూడా నీ పట్ల ఇలాంటి భావం ఉందని తెలియదు. పాస్ అయ్యావనే వార్త తీసుకొని వచ్చాను. నీకు వార్త చెప్పడం, నేనే ముందు చెప్పడం, నీ కళ్ళలో మెరుపు, మన ఏకాంతం నువ్వు పరాయిగా అనిపించలేదు. అట్లా ఏడవకు. మనని మనం తెలుసుకున్నాం, అందుకు సంతోషించాలి. కానీ బాధపడతారా? ఐ లవ్ యూ రాజ్యం, ఐ లవ్ యూ సో మచ్. రాజేశ్వరి గుండెలు జల్లుమన్నాయి. ఇలాంటి మధుర భావన తనలో ఏనాడు కలగలేదు. స్కూల్లో పాఠం చెప్తూ కిటికీలోంచి చెట్టు వైపు చూస్తే ఆకులు గలగల్లాడుతూ ఐ లవ్ యూ అనేవి. రాత్రంతా నిద్రపోయాక ఒక్కరితి ఒంటరిగా కూర్చుని ఉంటే ఆ నీరవ నిశీదిలో ఏదో కంఠం తన చెవిలో గుసగుసలాడేది. ఐ లవ్ యూ. చివరకు బస్సు మోతలు, గిన్నెల చప్పుళ్ళు, పిల్లల ఏడుపులు కూడా మధుర స్వరాల్లాగానే అనిపించసాగాయి. తన జీవితాన్ని పునీతం చేసే ఈ భావన
ప్రేమ ఎడారి వంటి తన జీవితాన్ని తాకింది. చల్లటి పిల్ల తెమర మొహాన్ని తాకింది. మంద్రంగా గాలి వీచింది. ఐ లవ్ యూ. భరించలేని ఆనందంతో తాను చచ్చిపోతే బావుండు అని అనిపించింది రాజేశ్వరికి. రాజేశ్వరి ఆ రోజు నుంచి చాలా నిశ్శబ్దంగా అయిపోయింది. అంతవరకు ఉన్న చలాకితనం పోయి ఆమెను స్తబ్దత ఆవరించింది. ఏ యవ్వన ప్రారంభంలోనో అవివాహితగా ఉన్నప్పుడు తనను అలుముకోవలసిన ఈ ప్రేమ ఝుంఝుం మారుతం ఇప్పుడా తనకు లభ్యమైంది. 6 ఏళ్ల కూతురుంది. భగ్నమైపోయిన వైవాహిక జీవితం, భర్తతో తాను గడిపిన భయంకరమైన క్షణాలు అన్నీ చేదు నిజాలుగా కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే తన ఆలోచనలకు తనని తానే ఆశ్రయించుకుంటోంది. వంశీమోహన్తో ముభావంగా ఉండేది. అయినా అతని సమక్షంలో విపరీతమైన అలజడికి లోనయ్యేది. ఏ పనిలో ఉన్న అతని వీధిగుమ్మం ఎక్కుతూ ఉంటే అతని రాక ఆమె మనసుకు తెలిసిపోయేది. నలుగురిలో ఉన్నప్పుడు వంశీ వైపు చూడకుండా ఉన్న అతని ప్రతి కదలిక ఆమెకు తెలిసిపోయేది. అర్ధరాత్రి వేళ తనలో తాను కుమిలిపోయేది. నన్ను పతనం కానీయకు భగవాన్ అని అనుకునేది. అంతలో ఆమె మస్తిష్కాన్ని ఒక ప్రశ్న వేధించేది. పతనం అంటే ఏంటి? న్యాయశాస్త్రం రీత్యా భర్త నుండి తాను విడాకులు తీసుకుని ఉండకపోవచ్చు, కానీ మనసారా అతన్ని తను పరిత్యజించింది. ఎన్నాళ్లకు ఎండిన తన జీవితంలో పన్నీటి జల్లులాగా వంశీ ప్రవేశించాడు. అతను తనవాడు. అక్కడితో ఆమె ఆలోచన హారం తెగిపోయింది. ఆమె నిర్ణయాలు విడివడిన ముత్యాల్లాగా దొర్లిపోయావి. వంశీని గుప్తంగా ఆరాధించగలదు, ప్రేమించగలదు, కానీ అది నలుగురికి వెల్లడైతే అనే భావన ఆమెకు ఆత్మహత్య సదృశ్యమే అయింది. బాల్యం నుండి మనసులో పెంచుకున్న అపరిపక్వ భావాల వలన వంశీని గురించిన మధురమైన భావన పాపభీతిని కలిగించేది. చదువు, 10 మందిలో తిరగడం వల్ల సంతరించుకున్న అధునాతనమైన భావాలు, పదునెక్కిన ఆలోచనలు భర్తను మనోఫలకం మీద నుంచి పూర్తిగా తుడిచేసుకొని కొత్త జీవితాన్ని గడపడం మంచిది అని చెప్తున్నాయి. అన్ని విధాలైన మానసిక ఒత్తిడితో రాజేశ్వరి కృంగి కృషించిపోసాగింది. ఎప్పుడూ పరధ్యానంలో ఉండే రాజేశ్వరిని చూసి తల్లి, అన్నగారు కంగారు పడేవారు. విశాలాక్షి అస్తమానం పోరేది. చదువు, ఉద్యోగం అలసటతో పిల్ల పాడైపోతోంది. మరీ సంపాదించి పోయనక్కర్లేదు కానీ కాస్త విశ్రాంతి తీసుకోవే రాజ్యం అని అనేది. రాజేశ్వరి క్రమంగా కాస్త మనుషుల్లో పడసాగింది. అరుంధతికి పుట్టినరోజు వస్తోంది. నెల చివరి రోజులు అయినా వీలు చూసుకొని ఓ కొత్త గౌను కొనాలి అని అనుకుంది. పిల్లకి ఏమీ లోటు చేయడం రాజేశ్వరికి ఇష్టం ఉండదు. రాజేశ్వరి తోటి టీచర్ ఒక ఆయన కాస్త హెచ్చువడ్డీకి డబ్బు అప్పిస్తా అన్నాడు. ఆ రోజు సాయంత్రం డబ్బు తీసుకొని కొత్త రోడ్డు వైపు బట్టల కొట్లో 4 రకాలు చూసుకొని నచ్చిన గౌను కొంది రాజేశ్వరి. టర్నర్ సత్రం వరకు నడిచి బస్ కోసం నుంచుని ఉంది రాజేశ్వరి. అంతలో దూరంగా తనను చూసి రోడ్డు క్రాస్ చేసుకుంటూ వస్తున్న వంశీమోహన్ని చూసి కంగారు పడింది. వంశీ వచ్చి రాజేశ్వరికి సమీపంలో నుంచుని అన్నాడు, ఊరికే గాబరా పడకు, కాసేపట్ల నడుస్తూ మాట్లాడదాం పద. రాజేశ్వరి అతన్ని కాదలలేకపోయింది. వంశీ చటుకున ఒక ఆటో పిలిచి తన ఎక్కి కూర్చోమని రాజేశ్వరిని కూడా ఎక్కమన్నాడు. రాజేశ్వరికి ముచ్చెమటలు పోసాయి. వంశీ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇంకా ఎంతమాత్రం తాను తటపటాయించినా రోడ్డు మీద చక్కటి దృశ్యాన్ని చూసి అందరూ వినోదిస్తారని ఎక్కి కూర్చుంది. సముద్ర తీరానికి వచ్చాక రామకృష్ణ మిషన్ దగ్గర ఆపించాడు వంశీమోహన్. నిశ్శబ్దంగా ఇసుకలోకి దారి తీశాడు. రాజేశ్వరి మౌనంగా అనుసరించింది. కొంచెం దూరం నడిచారు. సన్నని చిరుగాలి శరీరాన్ని పులకింపజేస్తోంది. ఆహ్లాదకరమైన సముద్ర తీరం. సమీపంలో యవ్వనంలో ఉన్న యువకుడు. రాజేశ్వరికి ఎంత దూరమైనా అలా నడవాలనుంది. వంశీ హఠాత్తుగా ఆగి అన్నాడు, కాసేపు కూర్చుందాం. రాజేశ్వరి సమాధానం వినకుండానే ఇసుకలో కూలబడ్డాడు. రాజేశ్వరి కొంచెం దూరంలో కూర్చుని 2 మోకాళ్ల మీద గడ్డ మాంచుకుని సముద్రం చూడసాగింది. ఎదుట నురుగులు కక్కే సముద్రం. ఆ కెరటాలను ఎంతసేపైనా చూడగలదు రాజేశ్వరి. సాయంత్రం 6 దాటిందేమో. లైట్ హౌస్ కాంతి ఉండి మొహం మీద ప్రతిఫలిస్తోంది. వంశీ చటుక్కుని అన్నాడు, రాజ్యం, సూటిగా అడుగుతున్నాను, నన్ను ఎందుకని తప్పించుకొని తిరుగుతున్నావు?
రాజేశ్వరి పెదవులు సన్నగా అదిరాయి. కన్నుల్లో తడి మెరిసింది. మౌనంగా ఉండిపోయింది. వంశీ మళ్ళీ అన్నాడు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీలాంటి అమ్మాయి నాకు కావాలి. నీకు కూడా నా పట్ల అదే భావం ఉందని అనుకుంటున్నాను. నువ్వు నీ భర్త నుండి విడాకులు పొందేలా నేను ప్రయత్నిస్తాను. అప్పుడు చట్టబద్ధంగా మన జీవితాలను ఒకటి చేసుకోవచ్చును. వచ్చే ఎపిసోడ్లో ఆ మాటకు సమాధానం రాజేశ్వరి ఏం చెప్తుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఆమెకు చట్టరీత్యా విడాకులు దొరుకుతాయా? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.